నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు తన జీవితంపై తనకే హక్కు లేని మహిళ ఈ రోజు అదే గ్రామానికి నిర్ణయాలు తీసుకునే నాయకురాలు. ఒకప్పుడు అప్పుల బానిసగా రోజు కష్టపడిన చేతులు ఈ రోజు గ్రామ పంచాయతీ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నాయి. ఇది సినిమా కథ కాదు, ఇది తెలంగాణలో నిజంగా జరిగిన ఒక అసాధారణ మార్పు కథ. ఇది పెద్దలింగమ్మ కథ. మన దేశం స్వాతంత్రం పొందిన దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బానిసత్వం పూర్తిగా అంతరించిపోలేదు. చట్టపరంగా బాండెడ్ లేబర్ వ్యవస్థను 1976లోనే నిషేధించారు. అయినప్పటికీ అప్పులు, పేదరికం, సామాజిక వెనుకబాటు, మధ్యవర్తుల ఆధిపత్యం కారణంగా చాలా మంది సంవత్సరాల తరబడి అదే చక్రంలో ఇరుక్కుపోయారు. అలాంటి వారిలో ఒకరు తెలంగాణలోని అమరగిరి గ్రామానికి చెందిన పెద్దలింగమ్మ. కానీ ఆమె కథలో ఉన్న ట్విస్ట్ ఎవరు ఊహించనిది. పెద్దలింగమ్మ జీవితం దాదాపు 3 దశాబ్దాల పాటు ఒకే విధంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని, సంపాదన కంటే ఎక్కువ అప్పు తీర్చడానికి మళ్లీ పని, ఇలా ఎప్పటికీ ముగియని చక్రం అది. ఈమె అమరగిరి గ్రామానికి చెందిన మహిళ. ఈ ప్రాంతంలో స్థానికంగా చేపల వ్యాపారాన్ని నియంత్రించే వ్యాపారుల దగ్గర చాలా మంది చెంచు ట్రైబ్ కుటుంబాలు అప్పుల పేరుతో బంధించబడి పనిచేసేవారు. పేరు మాత్రం అప్పు, కానీ వాస్తవానికి అది బానిసత్వమే. పని ఆపే స్వేచ్ఛ లేదు, ఎక్కడికైనా వెళ్లే అవకాశం లేదు, జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు కూడా లేదు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. బాండెడ్ లేబర్ అంటే కేవలం తక్కువ జీతంతో పని చేయడం కాదు. ఒక చిన్న అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు పేరుతో సంవత్సరాల తరబడి ఒకే యజమాని దగ్గర పని చేయాల్సి రావటం, కుటుంబ సభ్యులు కూడా అదే పనిలోకి వెళ్లిపోవటం, ఎంత పని చేసినా అప్పు తీరకపోవటం. దీనినే డెబ్ట్ బాండేజ్ లేదా బాండెడ్ లేబర్ అంటారు. భారతదేశంలో ఈ వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ 1976ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అలాంటి అప్పులన్నీ చెల్లవు. అలాంటి బానిసత్వం పూర్తిగా చట్టవిరుద్ధం. అయితే చట్టం ఉండటం ఒకటే సరిపోదు, అమలు కూడా అంతే ముఖ్యం. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ 2016 జనవరిలో అమరగిరి గ్రామంలో ఒక పెద్ద మార్పు జరిగింది. ప్రభుత్వ అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించారు. ఆ పరిశీలనలో 100కు పైగా విడుదల చేయాల్సిన బాండెడ్ లేబర్ బాధితులను గుర్తించారు. వారిని అధికారికంగా విడుదల చేశారు. ఆ ఒక్క నిర్ణయం ఎన్నో కుటుంబాలకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. చాలా మంది జీవితంలో మొదటిసారి ఇప్పుడు మేము మా కోసం పని చేయొచ్చు అనే భావన వచ్చింది. కానీ స్వేచ్ఛ దొరికిందంటే జీవితం వెంటనే మారిపోదు. స్వేచ్ఛ తర్వాత అసలు పోరాటం మొదలవుతుంది. ఎందుకంటే సొంత ఆదాయం లేదు, సేవింగ్స్ లేవు, భూమి లేదు, వ్యాపారం లేదు. కొత్తగా ఎలా మొదలు పెట్టాలి? అందుకే గ్రామస్తులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కలిసి అమరగిరి రిలీజ్డ్ బాండెడ్ లేబరర్స్ అసోసియేషన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కుటుంబం విడిగా కాకుండా అందరూ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సామూహిక నిర్ణయాలు, ప్రభుత్వ పథకాల వినియోగం, కొత్త జీవనోపాధి అవకాశాలు, ఇలా నెమ్మదిగా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నారు. స్వేచ్ఛ తరువాత గౌరవాన్ని తిరిగి సంపాదించడం, అదే వారి అసలు విజయం. అయితే ఈ కథలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇంకా మిగిలే ఉంది. ఒకప్పుడు ఎవరో చెప్పిన పని చేసేది పెద్దలింగమ్మ ఈ రోజు గ్రామానికి ఏ పని చేయాలో చెప్పే స్థానంలో నిలిచింది. అవును, ఆమె అమరగిరి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఒకప్పుడు గ్రామ చరిత్రలో ఒక బాధితురాలు మాత్రమే, ఇప్పుడు అదే గ్రామ భవిష్యత్తును రాసే నాయకురాలు. ఇది కేవలం ఒక ఎన్నిక కాదు, ఇది ఒక సమాజం మారిన గుర్తు. ఇలాంటి కథలు ఎందుకు ముఖ్యమంటే మన దేశంలో ఇప్పటికీ పేదరికం, అప్పులు, సామాజిక అసమానతలు చాలా మందిని వెనక్కి లాగుతున్నాయి. కానీ సరైన ప్రభుత్వ జోక్యం, చట్టాల అమలు, సమాజం కలిసి నిలబడటం, ఇవి ఉంటే జీవితాలు నిజంగానే మారతాయని ఈ కథ చెబుతోంది. లీడర్షిప్ అంటే పెద్ద చదువులు మాత్రమే కాదు, బాధను అనుభవించిన వ్యక్తి అదే బాధ మరెవరికి రాకుండా చూసే స్థాయికి చేరుకోవటం కూడా నిజమైన నాయకత్వమే. ఒక్కసారి ఊహించండి, నిన్నటి వరకు ఇతరుల ఆదేశాల కోసం ఎదురు చూసిన వ్యక్తి ఈ రోజు అదే గ్రామంలో అభివృద్ధి పనులపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఒకప్పుడు సంతకం చేయడానికి అవకాశం కూడా లేకపోయిన చేతులు ఈ రోజు గ్రామానికి సంబంధించిన అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ఒక సమాజం తిరిగి నిలబడిన చరిత్ర. పెద్దలింగమ్మ కథ మనకు ఒక గొప్ప విషయం గుర్తు చేస్తుంది. పుట్టుక మన చేతిలో ఉండకపోవచ్చు, పరిస్థితులు కూడా మన ఎంపిక కాకపోవచ్చు, కానీ అవకాశం దొరికితే మనిషి తన జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్నే మార్చగలదు. ఒకప్పుడు బానిస, ఈరోజు నాయకురాలు. అదే ఈ కథ యొక్క అసలు శక్తి. ఇలాంటి నిజ జీవిత కథలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.